కడప జిల్లాలో జెడ్పీటీసీ ఎన్నిక ఉద్రిక్తంగా సాగుతోంది. వైసీపీ కూటమి పోటాపోటీ నెలకొంది. అరెస్టులు, గృహ నిర్బంధాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పులివెందులలో 9 గంటల వరకు 30% పోలింగ్ నమోదైంది. ఇక ఒంటిమెట్టలో 14.83% పోలింగ్ రికార్డ్ అయ్యింది. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేసి కడపకు తరలించారు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. దీంతో ప్రస్తుతం రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఏదైతే పులివెందులలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా అక్కడ డీఐజీ ఆధ్వర్యంలో పర్యవేక్షణ ఏర్పాట్లు చేస్తారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామ్ చందర్ స్వయంగా డీఐజీతో మాట్లాడి తెలుసుకుంటారు. పులివెందులలో ఉప ఎన్నిక జెడ్పీటీసీ జరుగుతోంది. అయితే ప్రస్తుతం మనతో డీఐజీ కోయ ప్రవీణ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతోంది. అలాగే మీరు కూడా చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నారు పోలీస్ నుంచి. ఏంటి సార్, ఎలా ఉంది ఇప్పుడు పోలింగ్ కావచ్చు, భద్రత కావచ్చు? కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం వల్ల ఏదైతే ఇప్పటి వరకు ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుందండి. ఇప్పటి వరకు సుమారుగా 30 to 40% పోలింగ్ నమోదై ఉండొచ్చని మనకు వచ్చిన ప్రాథమిక సమాచారం. ఎక్కడా కూడా ఎటువంటి చెదురుమదురు సంఘటనలు తప్పితే మేజర్ ఇష్యూ అయితే జరగలేదు. ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఈరోజు మనం గమనించదగ్గది, ఇప్పుడు మార్నింగ్ అరౌండ్ 6:37 సమయంలో ఈ వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థి అయిన హేమంత్ కుమార్ రెడ్డి తన ఇంట్లో వద్ద నుంచి బయటకు రాకుండా అడ్డగిస్తున్నారనేది మనకు సమాచారం ఇవ్వడంతో మనం తక్షణమే స్పందించి ఆయన స్వేచ్ఛగా మొత్తం మండలంలో 6 పంచాయతీలు ఆయన తిరుగుతూ ఆయన యొక్క ఎన్నికల కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ మనం ఆయనకి ఫెసిలిటేట్ చేయడం జరిగింది. కన్నంపల్లి ఇష్యూ ఏదైతే స్కార్పియో మీద దాడి చేశారు వైసీపీ నాయకులు, టీడీపీ ఓటర్స్ వెళ్తుంటే దాని మీద ఏమైనా కేసు నమోదు చేసి ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేసేది ఉందా? ఇదేనండి, ఇప్పుడే తెలిసిందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది విషయం. పూర్తి వివరాలు నా వద్ద లేవు. ఖచ్చితంగా దాడి జరిగితే కనుక కేసు పెట్టడం జరుగుతుంది. సార్, ఇంకా మధ్యాహ్నం తర్వాత ఏదైనా అల్లర్లు, ఘర్షణలు జరిగే అవకాశం ఉందని చెప్పి ఏమైనా సమాచారం ఉందా? దానికి తగ్గట్టు ఉంటే మీరు ప్రిపేర్గా ఉన్నారా? మేము ప్రిపేర్డ్గా ఉన్నామండి, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. అయితే ఇది భద్రతా విషయంలో మాత్రం ఎక్కడ రాజీ పడలేదు. ఖచ్చితంగా ప్రజలు వారి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు స్వేచ్ఛగా, ప్రజాస్వామ్య బద్దంగా కూడా అని చెప్పి డీఐజీ ప్రవీణ్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సాగర్తో రామచంద్ర, జీ తెలుగు న్యూస్, పులివెందుల నుంచి. కడప జిల్లాలో జెడ్పీటీసీ ఎన్నిక ఉద్రిక్తంగా సాగుతుంది. ఇక వైసీపీ, కూటమి పార్టీల మధ్య పోటాపోటీ నెలకొంది. అరెస్టులు, గృహ నిర్బంధాలతో పరిస్థితి అయితే ఉద్రిక్తంగా మారింది. ఇక పులివెందులలో 9 గంటల వరకు 30% పోలింగ్ నమోదవగా ఇప్పటి వరకు ఒంటిమిట్టలో 14.83% మాత్రమే పోలింగ్ రికార్డ్ అయ్యింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామచందర్ లైవ్ ద్వారా అందిస్తారు. రామచందర్, ఓవర్ టు యూ. ఎన్నికలు అయితే పకడ్బందీగా అయితే కొనసాగుతూ ఉన్నాయి. అయితే ప్రస్తుతం మనం ఒకసారి చూడొచ్చు, జిల్లా అధికారులు కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. జిల్లా ఎస్పీ కూడా ఇప్పుడే ఇక్కడికి రావడం జరిగింది. అలాగే జిల్లా కలెక్టర్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఎన్నికలు ఎలా జరుగుతున్నాయి, పోలింగ్ ఎలా జరుగుతోంది అన్న సరళిని పరిశీలించేందుకు కూడా ఇప్పుడే జిల్లా కలెక్టర్ శ్రీధర్ గారు కూడా ఇప్పటికే రావడం జరిగింది. అలాగే ఎస్పీ అశోక్ కుమార్ కూడా ఇద్దరు కలిసి వస్తున్నారు. అటు ఒంటిమిట్టకు వెళ్లారు. ఒంటిమిట్టలో కూడా చాలా తీవ్రమైన పరిణామాలు కూడా అక్కడ ఉన్నాయి. అయితే వైసీపీ నాయకులు ఆందోళన అయితే చేస్తున్నటువంటి అయితే పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పటికైతే 40% వరకు పోలింగ్ నమోదైందని చెప్పి కూడా మనకు అధికారికంగా రాకపోయినా పోలైన ఓట్లు అయితే తెలుపుతున్నారు. 40% వరకు పోలింగ్ శాతం నమోదైందని చెప్పి చెప్తున్నారు. ఇంకా సాయంత్రం 5 గంటల వరకు ఉంది కాబట్టి ఇంకా దాదాపు ఒక 85% జరిగే అవకాశం ఉందని చెప్పి కూడా అందరూ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఏదైతే అవినాష్ రెడ్డి అరెస్ట్ చేసి ఎర్రగుంట పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారో అక్కడి
నుంచి ఆయన మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ పోలీసులు కూడా ఎక్కడికి అవినాష్ రెడ్డిని వెళ్ళనీయకుండా మాజీ ఎమ్మెల్యే ఇంట్లోకి పంపించిన పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ఒంటిమిట్ట అలాగే పులివెందులకు సంబంధించినటువంటి ఎన్నికలపై వైసీపీ మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అమరావతిలో ఉన్నటువంటి ఈసీ కార్యాలయం వద్ద కూడా వైసీపీ నిరసన చేసింది. ఏకపక్షంగా పోలీసులు అలాగే ఎన్నికల అధికారులు కూడా కూటమి ప్రభుత్వ అధికారులకు సహకరిస్తూ చేశారని చెప్పి కూడా ఆరోపణలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మనం పులివెందుల జడ్పీటీసీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి గారు ఉన్నారు. ఆమె పోలింగ్ కూడా పర్యవేక్షిస్తున్నారు. అయితే ఒకసారి మనం లైవ్ లో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎలా జరుగుతోంది పోలింగ్? మీరేం పర్యవేక్షిస్తున్నారు కదా, ఎలా జరుగుతుంది? మీ గెలుపు అవకాశాల మీద ఏం చెప్తారు? చాలా దగ్గర చాలా ప్రశాంతంగా జరుగుతుందండి. చాలా ప్రశాంతంగా జరుగుతుంది ఎలక్షన్. అన్ని బూతులుగా వస్తున్నాను. ఆ 2 ఊర్లు కొద్దిగా చిన్న గొడవలు అయినాయి. ఇప్పుడేం అన్ని ప్రశాంతంగా ఉన్నాయి. మీ గెలుపు మీద ధీమా ఎంత వరకు ఉందంటారు? అంటే అది 14వ తేదీ మాట్లాడదామండి. చెప్పండి మేడం, ఏమైనా సమస్యలు ఏమన్నా వచ్చా మీ కార్యకర్తలు ఏజెంట్లు కానీ? లేదండి, ఏం సమస్యలు ఏం లేదు. ప్రశాంతంగా కార్యకర్తలు లేకుండా చేస్తున్నారు, ధర్నా చేస్తున్నారు. వాళ్ళు ఎన్నెన్న ఆరోపణలు చేయనియండి, మాకు ఎన్ని అనవసరము. మా పోలింగ్ వాళ్ళని కూడా వచ్చి ఓట్లు వేసుకుంటున్నారు కదండి. వాళ్ళు కూడా ఊరికి ఏదో మా మీద ఏదో ఒక ఆరోపణలు చేస్తా ఏదో ఇబ్బంది పెట్టాలని మమ్మల్ని అలా చేస్తున్నారండి. పోలింగ్ బూత్ వరకు వచ్చే పరిస్థితులు రానివ్వలేదని వాళ్ళు ఎన్నైనా ఆరోపణలు చేస్తారండి. మాకెందుకు ఆరోపణలు ఎన్నైనా చేస్తారు. వాళ్ళు చేసినట్టన్నీ మీరు అడుగుతుంటే మేము చెప్తా ఉంటామా ఇలాగే? ఓకేనండి. ఓకే మేడం, ఒకసారి మేడం పులివెందుల చరిత్రను మీరు తిరిగి రాయబోతున్నారు అని చెప్పి తెలుస్తోంది. సో మీకు ఎలా ఉంది, ఆ ఫీలింగ్ ఎలా ఉంది? నాకు చాలా ఆనందంగా ఉందండి. 14వ తేదీ మాట్లాడదాం దీని గురించి, ఓకేనా? 14వ తేదీ మాట్లాడదాం. ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత అయితే మాట్లాడదాం దీని గురించి అని చెప్పి కూడా పులివెందుల జడ్పీటీసీ అభ్యర్థిగా ఉన్నటువంటి బీటెక్ రవి భార్య లతారెడ్డి అయితే ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే కాసేపటి క్రితమే కలెక్టర్ అలాగే ఎస్పీ ఇద్దరు కూడా నల్లపరెడ్డిపల్లిలో ఉన్నటువంటి పోలింగ్ బూత్ కు రావడం జరిగింది. ఇక్కడ ఎలా జరుగుతోంది పోలింగ్ సరళి కావచ్చు, అన్ని ఏర్పాట్లు కావచ్చు అన్ని కూడా చెక్ చేయడానికి పోలింగ్ బూత్ లోకి వెళ్లారు. అయితే అక్కడ సీసీ కెమెరా కూడా పెట్టడం జరిగింది. సో సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి అన్ని కూడా పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు కూడా ఫాల్కన్ వెహికల్ అయితే మొబైల్ కమాండ్ పోస్ట్ ఫాల్కన్ అలాగే దానికి సంబంధించినటువంటి అన్ని కూడా సీసీ కెమెరాలు డ్రోన్ కెమెరాలు మొత్తం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని పర్యవేక్షిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూడొచ్చు. ఒకసారి చూడొచ్చు, మన పోలింగ్ బూత్ సంబంధించి నల్లపరెడ్డిపల్లిలో ఉన్నది. ఇక్కడ విజువల్స్ లో మనం చూడొచ్చు. ఓటర్లందరూ కూడా క్యూ కట్టి ఓటు హక్కును వినియోగించుకొని వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. పోలీసులు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉన్నారు. ఎక్కడ ఎవరు బయట వ్యక్తులు ఎవరు రాకుండా ఓన్లీ ఓటర్లు మాత్రమే వచ్చే విధంగానే ఏర్పాట్లు అయితే చేస్తూ చెకింగ్స్ కూడా అదే విధంగా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అటు ఒంటిమిట్టకు సంబంధించిన విషయం కూడా ఒంటిమిట్టలో కూడా వైసీపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. అలాగే మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి కూడా అక్కడ ఒంటిమిట్టలోనే ఉండి టీడీపీ ఏజెంట్ను లోపలికి పంపించలేదు ఒక పోలింగ్ బూత్ లేక అని చెప్పి కూడా పోలీసులతో వాగ్వివాదం కూడా జరిగినట్లుగా సమాచారం అందుతోంది. అయితే ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు మాత్రం చెప్తున్నారు స్థానికేతరులే ఎక్కువ మంది ఉన్నారు పోలింగ్ బూత్లలో అని చెప్పి కూడా ఒంటిమిట్ట వైసీపీ అభ్యర్థి ఎరగంరెడ్డి సుబ్బారెడ్డి కూడా ఆరోపించినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ పులివెందులలో మాత్రం పూర్తి స్థాయిలో ఓటింగ్ అయితే కంటిన్యూగా ప్రశాంతంగానే జరుగుతుందని చెప్పి కూడా చెప్తున్నారు. ఇప్పటి వరకు 40% ఓటింగ్ శాతం కూడా నమోదైందని చెప్పి కూడా తెలుస్తుంది. ఇంకా సాయంత్రం వరకు కూడా 5 గంటల వరకు కూడా ఎన్నికల పోలింగ్ అయితే కొనసాగుతుంది. అటు ఒంటిమిట్ట ఇటు పులివెందుల రెండు కూడా సాయంత్రం 5 గంటలకు ముగిస్తాయి. ఆ తర్వాత ఎక్కడైనా చెదురుమదురు కావచ్చు ఘటనలు మినహా తర్వాత ఓటింగ్ కూడా మందకోడిగా సాగుతుందని చెప్పి తెలుస్తుంది. తర్వాత 2 గంటల తర్వాత ఏమైనా మిగతా ఓటర్లు కూడా ఎక్కువగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తుంది. రైట్ రామచంద్ర, థ్యాంక్ యూ.